చిన్నారులకు ప్రత్యేక శీర్షిక అల్లా న్యాయం చేస్తాడా? అల్లాహ్ న్యాయం చేస్తాడా? దైవ ప్రవక్త దావూద్ అలైహి వసల్లం కాలంలో ఒక స్త్రీ ఉండేది. భర్త చనిపోవడంతో పిల్లల పోషణ ఆమె చూసుకునేది. వారిని పోషించేందుకు ఆమెకు ఎలాంటి ఆధారం లేదు. అయితే ఆమెకు చిరిగిన దుస్తులను, చిరిగిన గుడారాలకు అతుకులు వేసుకుంటూ ఆమె జీవించేది. ఆ ఊర్లో ప్రతిరోజూ 4 రోడ్ల కూడలిలో ఆమె కూర్చుని తన సామానుతో తన అవసరం ఉండి వచ్చిన వారి యొక్క దుస్తులు, పాతగోణెలు, తోలు సంచులు లాంటివి కుట్టి కాస్తంత డబ్బులు సంపాదించుకుని ఆ డబ్బులతో ఇంట్లో పిల్లలకు కావలసిన ఆహార పదార్థాలు కొనుక్కొని వెళ్లి వారిని పోషించుకునేది. ఒకసారి ఎప్పటిలాగే తన యొక్క కుట్టు సామాన్ల సంచి తీసుకుని బజారుకు చేరుకున్నది. తాను ఎప్పుడో కూర్చునే చెట్టు కింద కూర్చుని గిరాకీల కోసం ఎదురుచూస్తున్నది. అంతలో ఒక్కసారి పెద్ద దేగలాంటి పక్షి ఎగురుకుంటూ వచ్చి ఆమె పనిముట్లు కలిగిన సంచిని తన పెద్ద ముక్కుతో కలిసి పట్టుకుని ఎగిరిపోయింది. దాంతో ఆమె లబోదిబోమంటూ తనకు ఉపాధిని కలుగుజేసే పనిముట్ల సంచిని ఆ పక్షి ఎత్తుకుపోవడంతో ఏం చెయ్యాలో తోచక రోజంతా ఏడుస్తూనే ఉంది. మరునాడు దైవ ప్రవక్త అలైహిస్సలాం వారి వద్దకు బయలుదేరి వెళ్ళింది. తన గోడు వెళ్లబోసుకుంటూ అల్లా నాకు ఇలాంటి అన్యాయం చేశాడు, ఏమిపి నాకు న్యాయం చేయడా అంటూ రోదించడం ప్రారంభించింది. అంతలో దావుదలైసలాం వారి వద్దకు ఒక ఓడ సారంగు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారిని చూసిన ప్రవక్త వారిని విషయమేమిటంటూ ప్రశ్నించాడు. ఓ ప్రవక్త, మేము నిన్న ప్రొద్దుట సముద్రంలో ప్రయాణం చేస్తున్న ఓడ కొన్ని గంటల్లో ఒడ్డుకు చేరుకుంటామనగా తుఫానులో చిక్కకొని మావాడ తెరచాప చిరిగిపోయింది. చుక్కాని లేని ఓడ అటూ ఇటూ కొట్టుకుపోసాగింది. ఇంతలో పెద్దముక్కు కలిగిన పక్షి ఒక సంచిని మావాడలోకి జారవిడిచి వెళ్ళిపోయింది. అదేమిటా అని చూసేసరికి సరిగ్గా అందులో కుట్టుపనికి సంబంధించింది పనిముట్లు ఉండటంతో సంతోషంతో ఆ పొన్నిముట్లతో మేము చక్కగా మా తెరచాపను బాగుచేసుకున్నాం. దాంతో మా ప్రాణాలను కాపాడుకోగలిగాము. లేకపోతే మా జీవితాలు ఆ సముద్రంలో నీళ్లపాలేవి. అందుకే మేమంతా ఒక నిర్ణయం తీసుకున్నాము. అల్లాహ్ సమయానికి మాకు అందించిన సహాయం వలన మేము బ్రతికాము. కాబట్టి మేము మా వ్యాపారంలో కష్టపడి సంపాదించుకున్న బంగారం, నగదు తదితర సరుకులన్నీ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారని దైవ ప్రవక్త అయిన మీకు అప్పగించి వెళ్లదాము వచ్చాము అని వారు తెచ్చినదంతా దావూద్ అలైహి వసల్లం ముందు పోసి వెళ్లపయ్యారు. ఆ స్త్రీ వెంటనే అల్లాహ్కు తౌబా చేసుకుంటూ కన్నీళ్లతో సజ్దాలో పడిపోయింది. వారు వదిలి వెళ్లిన వస్తువులలో తన సంచి మాత్రమే తీసుకుంది. ఆమె కాని దావూద్ అలైహి వసల్లం వారు మాత్రం వారు వదిలి వెళ్లిన వాటిలో కొంత సొమ్మును ఆమెకు అందజేశారు. దాంతో ఆమె కష్టాలన్నీ గట్టెకాయి.